ఒరే అరగుండు వెధవా, ఇక్కడ పెన్సిల్ ముక్క పారే చచ్చావు చూడు. ఎవరు బాబు నువ్వు? ఏమిటి చేస్తున్నావు? ఇదిగో నిన్నేనయ్యా. అంటే ఈ సైక్ అర్థం ఏమిటి? నాకేంటని అడుగుతున్నాడు అనుకుంటానండయ్యా. నన్ను మన ఊళ్ళో నాకేంటి అని అడుగుతున్నాడు అంటే అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. సరే చూద్దాం ఇంతగాడి సంగతి ఏమిటో. ఒరేయ్ ఒక పావలాకి ఓ 10 పైసలు చిల్లరి. 10 పైసలు చిల్లరేంటండయ్యా, ఇచ్చేద్దాం. ఎవరా అరగుండు వెధవా? నమస్కారం అండి. నేను లాభం లేదే నోరు విప్పను. స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని. అలాగా? అవును, ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు టెంకాయ చిప్పలు ఏరుకుంటున్నావేమిటి? ఈ అగ్గి పుల్లలకి తలలుంటాయి గాని మెదళ్ళు ఉండవంటారండి. కానీ మనకి మెదడుంటే తలకాయలు లేని అగ్గి పుల్లలను కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గి పుల్లలు అవి ఏరుకుని వాటితో చెప్పు. వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి. వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయనా. ఎవరు బాబు నువ్వు? నిన్ననే మన చిన్న ఇంటి 2వ వాటాలకి అద్దెకి దిగారండి. పీనాస్ సంఘానికి మన మండలాధికారులటేనా? అలాగా? ఈ మధ్య పీనాసి సంఘం అని కొత్తగా పెట్టారు ఏమిటయ్యా? అంటే అది అఖిల భారత పొదుపరుల సంఘం అని పెట్టి దాన్ని మండలాలుగా విభజించి ఈ మండలాన్ని నాకు ఇచ్చారండి. మేము దీన్ని పీనాసి సంఘం అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. బాగుందయ్యా, బేసిక్గా ఉంది. ఒరే అరగుండి వెధవా, అలా గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడి చేస్తావేరా? నువ్వు కూడా పుల్లలు అది ఏరు, మనం కూడా ఇంచక్క చారు అది పెట్టుకోవచ్చు. పుల్లలేరాలరా నేను పులిస్తరాకు వెధవా. గాలివాన్లో విసనకర్ల మేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రేయ్, నాశనం అయిపోతావు. అంత పొదుపురు అంటున్నారు. 200 పోసి మన ఇంట్లో అద్దెకెలా దిగాడో కనుక్కున్నారా? మరే అదో ఖర్చు కదుటయ్యా, అంత అద్దె పోసి ఎందుకు దిగావు? చిల్లర లేదయ్యా. సరే ఇది ఉంచు. థ్యాంక్స్ అండి. జనరల్గా 10 పైసలకి అంతకంటే స్వరపేటికి వాడను, అందుకే మళ్ళీ అడిగాను అన్నమాట. ఇకపోతే మీ ఇంట్లోనే అద్దెకి ఎందుకు దిగానంటారా? ఇంకో 10 రోజుల్లో ఈ ఊరికి స్కూల్ మాస్టర్ రాబోతున్నాడు. మీ దగ్గర 200 రూపాయలకు అద్దెకి తీసుకుని ఆయనకి 250 రూపాయలకు అద్దెకిచ్చి వాళ్ళ వరండాలనే పడుకుంటానన్నమాట. అమ్మో అమ్మో ఏదో ఓ 50 రూపాయల లాభం అచ్చాలి నాకు. ఇంత పొదుపైన మనిషికి అంత ఖరీదైన బట్టలేమిటో అడిగావా నాన్న? క్షమించాలి, నాకున్నది ఇది ఒక్కటే జత. ఇది కూడా నా స్నేహితుడు ఒకడు వాడి పెళ్లికి నాకు ప్రజెంట్ చేశాడు. ఇంటికి వెళ్ళగానే వీటిని విప్పి మడత పెట్టి చాప కింద పెట్టి దాని మీద పడుకుంటూ ఉంటాను. తెల్లారేటప్పటికి ఇస్త్రీ అయిపోతుంది. మరి రాత్రిళ్ళు ఏం బట్టలు వేసుకుంటావయ్యా? ఈ వెధవ దేహాన్ని దాచుకోవడానికి బట్టలే కట్టుకోవాలా చెప్పండి? కొంచెం దగ్గరికి రండి, లేడీస్ వినకూడదు. రాత్రుళ్ళు న్యూస్ పేపర్ని లుంగిలా చుట్టుకుని పడుకుంటానంతే. అమ్మా 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 తల్లి అమ్మా. ఏమిటయ్యా గోవిందు, ఏమిటో కంగారు? ఒకసారి లోపలికి రండి తల్లి. దరిద్ర నారాయణ దిక్కుమాలిన అవతారం, పిసినారితనానికి విశ్వరూపం. రండి తల్లి, రండమ్మా, రండి తల్లి. అమ్మా చూడండమ్మా, చూడండి. ఏమండి, ఏమిటి పిచ్చి పని? మీకు మతి కానిపోతుందా? ఏ నువ్వు నోరమై. లుంగీలు కట్టడం, తడపడం, ఆరేయటం, నీళ్ళ ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు. ఈ పేపర్ లుంగి ఓ అద్భుతమైన ఆలోచన. అసలు పేపరు చీర ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. ఒరే అరగుండు, లోపల ఇంకో పేపర్ ఉంది, అది నువ్వు కట్టుకో. గొప్ప సుఖంగా ఉంది. మీ సుఖాన్ని చుంచులెత్తుకుపోరు. నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. అది చిరగరాని చోట చెయ్యి 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 చిరిగి నన్ను ఇబ్బంది పెడుతుంది. నన్ను వదిలేండి మహాప్రభు, నన్ను వదిలేండి మహాప్రభు.